ఈయన చెన్నమనేని రమేష్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. వేములవాడ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన భారత పౌరుడు కాదంటుంది న్యాయస్థానం. జర్మనీ పౌరసత్వం ఉందని కూడా నిర్ధారించింది. కానీ ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడు మరి? ఇదే ఇప్పుడు పెద్ద ట్విస్ట్. ఎమ్మెల్యేగా గెలిచాక జర్మనీ పౌరసత్వం మీదే 40 సార్లకు పైగా చెన్నమనేని ఆ దేశానికి వెళ్లి వచ్చినట్లు గుర్తించింది. ఏకంగా కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ 3 సార్లు గెలిచి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని తప్పుపట్టింది న్యాయస్థానం. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా సకల రాజభోగాలు అనుభవించి ఇప్పుడు తప్పు అని తేలితే శిక్ష ఎవరికి? అసలింతకీ ఈ కేసు పూర్వాపరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబాలు ఎప్పటి నుంచో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యాసాగర్ రావు అన్నదమ్ములు. రాజేశ్వరరావు వామపక్ష ఉద్యమాన్ని ఎంచుకోక ఆయన సోదరుడు విద్యాసాగర్ రావు అందుకు పూర్తి విరుద్ధమైన బీజేపీలో నాయకుడిగా ఎదిగారు. ఫ్రీడమ్ ఫైటర్గా పేరున్న కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేష్ ఉద్యోగం 1990లో జర్మనీకి వెళ్లారు. అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమయంలో 1993లో జర్మన్ పౌరసత్వం లభించింది. దీంతో భారతీయ పౌరసత్వాన్ని సరెండర్ చేశారు. మొదట్లో వేములవాడ నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. 2008 నుంచి రాజకీయాల మీద ఆసక్తి కలగడంతో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2008లో అప్లై చేసుకోవడంతో 2009 ఫిబ్రవరిలో భారత పౌరసత్వం లభించింది. 2009లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నమనేని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాసుపై 1821 ఓట్ల తేడాతో గెలిచారు. వాస్తవానికి రూల్స్ ప్రకారం అప్లై చేసుకోవడానికి ముందు 12 నెలల పాటు మన దేశంలో నివాసం ఉండాలి. కానీ చెన్నమనేని మాత్రం కేవలం 96 రోజులు మాత్రమే ఉన్నారని, అందువల్ల ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వొద్దని 2009 జూన్లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని, తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారత పౌరసత్వం పొందారని ఆరోపిస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇండియన్ సిటిజన్షిప్ తిరిగి పొందాలంటే కనీసం 365 రోజులు ఇక్కడ ఉండాలని, ఆయన జర్మనీలో ఉంటూనే ఇక్కడ సిటిజన్ పొందారని కోర్టులో కేసు వేశారు. ఆ కేసు కొనసాగుతూ ఉండగానే రమేష్ బాబు బీఆర్ఎస్ నుంచి 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మొదట్లో కేంద్ర హోంశాఖకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయగానే దీనిపై వివరణ ఇవ్వాలంటూ చెన్నమనేనికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పట్లో దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2017లో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పునఃపరిశీలించాలన్న చెన్నమనేని అభ్యర్థనను కూడా కేంద్రం తిరస్కరించింది. దీంతో 2018లో ఆయన హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పౌరసత్వం చట్టంలోని సెక్షన్ 10(3) ప్రకారం ప్రజా ప్రయోజనాల అంశాలతో సహా అన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అన్నింటినీ పరిశీలించి 2019 నవంబర్ 20న చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ మరోసారి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. తాజాగా చెన్నమనేని పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. చెన్నమనేని భారత పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేయడాన్ని తాజాగా హైకోర్టు సమర్థించింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారన్న వాదనతోనూ ఏకీభవించింది. కోర్టులను తప్పుదోవ పట్టించినందుకు సీరియస్ అయింది. అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించినందున 30 లక్షల జరిమానా విధించింది. ఇందులో 25 లక్షలను 15 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేసిన వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుకు, మరో 5 లక్షలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని తీర్పు చెప్పింది హైకోర్టు. నెలలోపు చెల్లింపులు చేయాలని ఆదేశించింది. హైకోర్టు చరిత్రలో ఇదే అత్యంత భారీ జరిమానా అంటున్నారు న్యాయ నిపుణులు.
వాస్తవానికి 30 లక్షలు అనే జరిమానా చెన్నమనేనికి నథింగ్. కానీ కోర్టులను పబ్లిక్ను తప్పుదోవ పట్టిస్తూ వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎన్నో ఆటుపోట్లు మరెన్నో సవాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారంటూ మొదటి నుంచి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ఆయన పోరాటం ఫలించింది. కానీ ఇది ఇంతటితో ఆగుతుందా లేదా అంటే దీనిపై సరైన క్లారిటీ లేదు. ఎందుకంటే చెన్నమనేని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మళ్లీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఎన్నాళ్లకు తెగుతుందో ఇప్పుడే చెప్పలేం. గతంలోనే ఒకసారి చెన్నమనేని ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. సాక్షాత్తు కేంద్రమే భారత ప్రభుత్వాన్ని మోసగించి పౌరసత్వం పొందడాన్ని ప్రకటించింది. అయినా సరే ఇంతగా వివాదం రగులుతున్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ తనకు అవకాశాలిస్తుందనే వెళ్ళింది. రమేష్ బాబుకు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పలుకుబడితో కేసును ఇంతకాలం ఎటూ తేలకుండా నెట్టుకొచ్చారన్న వాదనలు ఉన్నాయి. ఈ కేసు కొలిక్కు వచ్చే అవకాశం ఉండటంతో 2023లో బీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రమేష్ బాబు పౌరసత్వం రద్దు చేసి రెండో స్థానంలో ఉన్న తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని 2010, 2014, 2018లో ఆది శ్రీనివాస్ వేసిన ఎలక్షన్ పిటిషన్లు కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. చెన్నమనేని రమేష్ బాబు గారి చెంప చెల్లుమనేలా వచ్చినటువంటి తీర్పుగా నేను భావిస్తున్నా. భారతదేశ సిటిజన్షిప్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1955(5)(1)(f) 1 సంవత్సరం కాలం పాటు ఇక్కడ ఉన్న తర్వాత దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది. ఈయనే దరఖాస్తు పెట్టుకునే క్రమంలో 1 సంవత్సరం కాలం పాటు ఉన్నా అని చెప్పని దరఖాస్తు పెట్టుకున్నాడు. నేను ఛాలెంజ్ చేసిన తర్వాత విచారణ జరిగితే కేవలం 96 రోజులున్నట్టు తేలింది. దానిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకసారి రమేష్ చెన్నమనేని భారతదేశం రద్దు చేసింది. 3 మెన్ కమిటీ ఒకసారి రద్దు చేసింది హోంశాఖలో. హోంశాఖ 3 సార్లు కూడా రద్దు చేసింది. అది రద్దు చేసే క్రమంలో ఇతను జర్మనీ ట్రావెల్ చేస్తుందని చెప్పిన ఒక మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదని అనేక సందర్భాలు కూడా చెప్పిన. అతను ఇక్కడేమో నీ ముమ్మాడికి భారతీయుని అంటాడు. ఆయనకు వంత పాడేటువంటి వాళ్ళు కూడా ఆయన భారతీయుడు కాకపోతే మరేంటని చెప్పి నన్ను అవేలలు అవమానాలు, ఇతనికి ఎమ్మెల్యే పదవి మీదనే ధ్యాస తప్ప అలాంటి పెద్ద కుటుంబం, మచ్చలేని కుటుంబం, నీతి నిజాయితీ గల కుటుంబం అంటారు. ఇప్పుడేం చెప్తారు నాయన అంటున్నా, ఇంత పెద్ద మచ్చ, ఇంత నీతి నిజాయితీ కుటుంబం అంటారు, ఇంత పెద్ద మచ్చ. హైకోర్టు తీర్పిచ్చింది, నీ పిటిషన్ డిస్మిస్ చేసింది. చెన్నమనేని ఎపిసోడ్ మనకు ఎలాంటి మెసేజ్ ఇస్తుందనేది పొలిటికల్ గా చర్చించవలసిన అంశం ఇక్కడ. ఎందుకంటే ఈ తరహాలో భవిష్యత్తులోనే ఇంకా ఎవరైనా ఇతర దేశాల్లో ఉండి సరిగ్గా ఎన్నికల ముందు భారత పౌరసత్వం పొంది గెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? సెకండ్ స్థానంలో నిలిచిన అభ్యర్థి ఏండ్లపాటు ఆది శ్రీనివాస్ తరహాలో న్యాయ పోరాటం చేయాల్సిందేనా? తప్పుడు మార్గాల్లో ప్రజాప్రతినిధి అయ్యాడని కోర్టుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిందేనా అనే న్యాయమైన డౌట్లు అందరికీ రావటం సహజం. ఎందుకంటే ఈ కేసులో ఆది శ్రీనివాస్ 15 ఏళ్లు పోరాటం చేశాడు. సెకండ్ స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని అభ్యర్థించారు. చెన్నమనేని సరైన పద్ధతిలో భారత పౌరసత్వం పొందలేదని ఇటు కేంద్రం అటు కోర్టుల చుట్టూ తిరిగారు. అయినా ఆయన కష్టం అప్పుడు ఫలించలేదు. ఆయన ఏమంటాడు, నీ ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వదులుకున్నా మీరు భారతదేశ పౌరసత్వం తీసేస్తే నిన్ను స్టేట్లెస్ అయితే కదా, ఎక్కడ బతకాలి ఎలా బతకాలన్నాడు. మేము ఆయన అన్నావు, నువ్వు జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు, జర్మనీలో మీకు ఇల్లు ఉంది, నువ్వు ఇప్పటికే జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నావు అని చెప్పన్నాం. ఇక దానికి నిదర్శనంగా ఇంచుమించు 45 సార్లు మాకున్న సమాచారం ప్రకారం అతను జర్మనీపై ట్రావెల్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్ 2019 సెప్టెంబర్న ఎంబసీ ఆఫ్ ఇండియా బెర్లిన్లో ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఇది ఓసీ కార్డు హోల్డర్ను మరో 10 ఏళ్ళకి పెంచుకునే గడువు లోపల. ఆయనలో ఒక 10వ కాలం చూడండి, జర్మనీ దేశాన్ని మోసం చేస్తలేడు. జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు. ఆయన స్థిరకాలం అక్కడ ఉండాలనుకుంటూ భార్య పిల్లలతో మన ఇండియాని మోసం చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే పదవి కావాలి, హోదాకు క్షీణంగా వాడుకోవాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దు. ఇది ఆయన తండ్రి చాటు బిడ్డడిగా వచ్చినటువంటి, అందుకే చెంప చెల్లుమని తీర్పు వచ్చినటువంటిది. ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు దేశానికి క్షోభని చెప్పు. ఇంకా ఎన్ని రోజులు ఈ బుకాయింపులు? నేను మొదటి నుంచి చెప్పింది నేను నిజమైందనే మాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను. రమేష్ బాబు పౌరసత్వంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. దొడ్డిదారిన ప్రజాప్రతినిధిగా చలామణి అయిన రమేష్ బాబుపై చేసిన న్యాయ పోరాటంలో చివరికి ఆది శ్రీనివాసే గెలిచారని చెప్పారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వేములవాడ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు చెన్నమనేని. కానీ అధిష్టానం ఒప్పుకోలేదు. బీఆర్ఎస్ సీనియర్ నేత చలిమెడ లక్ష్మీ నరసింహారావుకు టికెట్ ఇవ్వడంతో కొన్నాళ్ల పాటు అధిష్టానంపై అలకబూనారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్న పాలిటిక్స్ లో అంతగా యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ వయసు 68 ఏళ్లు. తాజా హైకోర్టు తీర్పుపై చెన్నమనేని మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేక ఇక్కడే ఆగిపోతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. న్యాయ సలహాల మేరకు ఎలాంటి అడుగులు వేయనున్నారనేది ఆసక్తిగా రేపుతుంది. తాజాగా తెలంగాణ హైకోర్టు తీర్పు తనకు నిరాశ కలిగించిందని చెప్పుకొచ్చారు చెన్నమనేని. అప్పీలుకు వెళ్లే అవకాశాలని తన న్యాయ నిపుణులతో చర్చించి వెళ్తానని చెప్తున్నారు. తన పౌరసత్వ వివాదం రాజకీయ కుట్ర అని, హైకోర్టు తీర్పు హేతుబద్ధం కాదని వాదిస్తున్నారాయన. అంటే ఇంకా ఈ వ్యాజ్యాన్ని కొనసాగించే ఆలోచన చెన్నమనేనికి ఉందని తెలుస్తోంది. పౌరసత్వం ఇష్యూని 15 ఏళ్లుగా మన వ్యవస్థ తేల్చలేకపోయింది. ఇన్నేళ్లుగా మన వ్యవస్థే నానబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. కేసుల పరిష్కారం దిశలో జాప్యం గురించి తెలిసిందే. ఇన్నేళ్లుగా కోర్టుల సమయాలు వృధా అయ్యాయని స్వయంగా న్యాయస్థానమే ఒప్పుకుంటున్నా తప్పుడు సర్టిఫికేట్లు అని హైకోర్టే చెప్పినా అప్పీలుకు వెళ్తామంటున్నారు. మొత్తంగా ఇప్పటికీ కేసులో ఈ రోజుకు వ్యవస్థ గెలిచినట్టా, ఓడినట్టా, న్యాయం గెలిచినట్టా, ఓడినట్టా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.